హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను గోధుమ రవ్వ సేమియాలతో అయితే ఉప్మా చేశానండి. అంటే మామూలుగా అయితే గోధుమ రవ్వ చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. ఆయన వాళ్ళ కోసం అయితే మనం దీంట్లో ఇలా సేమియాలు వేసి చేస్తే వాళ్ళకైతే నచ్చుతుందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ వచ్చి గోధుమ రవ్వ అయితే ఒక ప్లేట్లో తీసుకుంటే ఒక 2 కప్పుల దాకా తీసుకున్నాను చిన్న కప్పుతోటి. తర్వాత సేమియాలు వచ్చి 1 కప్పున్నర అయితే తీసుకున్నానండి. దీంట్లోకి మనం జీడిపప్పు, పల్లీలు, పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా నేను కరివేపాకు తీసుకున్నానండి. దీంట్లో కావాలితే మీరు మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా తీసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం కాబట్టి వాళ్ళు శనగపప్పు, మినపప్పు ఇవి తినరు కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా అవేమీ వేయకుండా ఇవి మాత్రమే వేసి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. తర్వాత మనం దీంట్లో బాండీ పెట్టి కొంచెం నూనె అయితే వేసాను. అంటే ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి. మీరు కావాలితే దీంట్లో నెయ్యి వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కానీ మా పిల్లలు నెయ్యి తినరండి. అందుకే నేను వాళ్ళ కోసం అయితే నేను ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసి ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. మనం తర్వాత నూనె అంటే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో పల్లీలు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు ఇవి వేసుకొని మనం కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి. మరి ఎక్కువగా ఫ్రై అయితే మనకి జీడిపప్పు మాడిపోతుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక చిన్న ఆనియన్, ఒక టమాటా అయితే తీసుకున్నానండి. అవి కూడా దీంట్లో వేసేసుకొని ఒక్కసారి మనకి టమాటా, ఆనియన్ అనేది చక్కగా మగ్గాలి. కొంచెం మగ్గించుకుందామండి. ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి. అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ సిమ్లీలో పెట్టుకుంటే మనకి ఇక్కడ ఉల్లిపాయ, టమాటా అనేది చక్కగా ఫ్రై అవుతుందండి. మనకి కింద అడగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకు కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను సేమియాలు అయితే వేసేసుకుంటున్నాను. అవి కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా కలిసేంత వరకు ఈ ఆయిల్లో మనం అంటే సేమియా అనేది కొంచెం పచ్చివాసన అనేది లేకుండా మనం దీంట్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ అలాగా కొంచెం వేడి తగిలేంత వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి సేమియా అనేది త్వరగా మాడిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ నేను సిమ్లీలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి గోధుమ రవ్వ. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి ఏదో విధంగా మనం దీన్ని తినిపించాలి అనుకున్నప్పుడు, పిల్లలు తిన్నారు అనుకున్నప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడు ఇడ్లీ, దోశ అవే కాకుండా ఇది కూడా మనం వీక్లీ వన్స్ వాళ్ళకి టేస్ట్ చేపిస్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో గోధుమ రవ్వ కూడా కొంచెం ఫ్రై అయితే వాళ్ళకి పచ్చివాసన అనేది లేకుండా తినడానికి బాగుంటుందండి. ఇది మొత్తం అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మనం వేసిన సేమియాలు, గోధుమ రవ్వ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేనైతే 4 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటున్నాను. పొడిగా కావాలి అనుకుంటే కరెక్ట్గా 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే ఇంకా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా చక్కగా ఒక 4 గ్లాసుల దాకా 2 కప్పులు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి. ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్గా 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక్కసారి మనం మొత్తం అంతా కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని అంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత సిమ్లీలో పెట్టుకుంటే మనకి కరెక్ట్ మెథడ్లో అయితే అవుతుందండి. ఇక్కడ మనకి ఉప్మా అనేది కరెక్ట్గా అవుతుంది. ఇక్కడ మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకా లాస్ట్లో మనకి ఉప్మా రవ్వ అనేది మగ్గించుకుంటే కొద్దిసేపు సిమ్లీలో పెట్టేసుకోవాలండి. ఈ టైంలో మనం సిమ్లీలో పెట్టేసుకుంటే మనకి సేమియాలు అయితే ఉత్తినే ఉడికిపోతాయి. కానీ గోధుమ రవ్వ కదండి, కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి సిమ్లీలో పెట్టేసుకుంటే రవ్వ కూడా మనకి కరెక్ట్గా అనేది
కుక్ అవుతుందండి. నేనైతే ఇక్కడ సిమ్లీలో పెట్టేసుకున్నాను. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను మా పిల్లలు తినరు కాబట్టి వేయలేదు. చూసారండి, ఇది ఇంకొంచెం చల్లారితే అసలు చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది. పిల్లలకి వీక్లీ వన్స్ చాలామంది పిల్లలు తినని పిల్లలకైతే మనం ఇలాగా చక్కగా గోధుమ రవ్వ సేమియాలు వేసి ఇలా చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి పల్లీ చట్నీ కానీ, ఎప్పుడు శనగపప్పు చట్నీ, టమాటా చట్నీ, ఆవకాయ పచ్చడి ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది దీంట్లోకి. ఫైనల్లీ నేను చేసిన గోధుమ రవ్వ సేమియా ఉప్మా అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.